నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఓం నమ శివాయ నమ. కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జై వనదుర్గాయ నమ, జై కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఫిబ్రవరి మాసం ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది, తర్వాత వాళ్ళకి విద్య పరంగా ఎలాగుంది, వాళ్ళకి కళ్యాణ యోగము దగ్గరకు వచ్చి దూరం కావటం, మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకు వచ్చింది చేజారిపోవటం. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా వరకు బాధపడుతూ, కష్టాలు పడుకుంటూ, బాధలు పడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలగిపోయే రోజు దగ్గరికి వచ్చింది. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక రీత్యా అదృష్ట గడియ, నక్షత్ర గడియ, పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి, వాళ్ళ స్థితిగతుల్ని బట్టి, ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది నేను చెప్పబోతున్నాను. మీ బిఎల్ శ్రీనివాసరాజు, కోయదొర. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ. 2026 ఫిబ్రవరి మాసం తులరాశి. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలం. ఇలా జాతక యోగంలో చూసుకుంటే వీళ్ళకి ఏలునాటి శని గత సంవత్సరం ముందే తొలగిపోయింది. ఇప్పుడు వీళ్ళకి రాజయోగం అనేది రాబోతుంది. వీళ్ళు పట్టిందల్లా బంగారము, అనుకున్నది సాధించే యోగం అనేది వీళ్ళ జాతకంలో చాలా వరకు కనబడుతుంది. మరి ఈ టయాలలో వాళ్ళు చేయాల్సిన జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఈ తులరాశి వాళ్ళు ఏంట్రా అంటే బంధుమిత్రులతో స్నేహాలు, బంధుత్వాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఏ మాట చెప్పినా కూడా ఆలోచిస్తుంటారు, ఎక్కువ ముమ్మాట పడుతుంటారు. దానివల్ల ఏ విషయమైనా కానీ ఓపెన్గా చెప్పలేకపోతుంటారు. వాళ్ళు చెప్పిన మాటకి ఒకే అని తల ఉంచి ఒకే. నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. దానివల్ల వీళ్ళ ఆలోచన విధానం ఏమవుతుందంటే వీళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా అయిపోతుంది. మరి వీళ్ళ పడ్డ కష్టానికి ప్రతిఫలం ఎందువల్ల లేదంటే వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు కొన్ని ఎదురవుతున్నాయి. ఇంట్లో ఉండాల్సిన కొంత ఇగో ప్రాబ్లమ్స్, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నేనే గొప్పవాడిని, నేనే గొప్పవాడిని అన్నట్టుగా, ఈ కుటుంబాన్ని నేనే లాగుతున్నాను, నేనే సంపాదిస్తున్నాను, ఈ ఇంత కుటుంబాన్ని నేనే పూర్తి చేస్తున్నాను అన్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క మనిషి సంపాదించాలని ప్రతి ఒక్క మానవుడు అనుకుంటాడు. కాబట్టి వాళ్ళ మీద ఉండాల్సిన కర్మ ఫలాల వలన, కర్మ దోషాల వలన, వాళ్ళు పడే కష్టాల వలన, వాళ్ళు పడే బాధల వలన వాళ్ళకి చేతికాటుకు వచ్చింది చేజారిపోతుంది.
మరి ఎన్ని రోజులు కష్టపడ్డా వాళ్ళకి చేతి కాడకు వచ్చింది చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎక్కువగా కనబడుతుంటాయి. ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు. ఏ కార్యక్రమైనా కానీ ఆచితూసి అడిగేయండి. స్త్రీ వల్ల వీళ్ళకి మంచి అదృష్ట యోగం రాబోతుంది. గొడ్డొచ్చిన యాలో బిడ్డొచ్చిన యాలో అంటారు. భార్య వచ్చిన యాలో, కోడలు వచ్చిన యాలో, కొడుకు వచ్చిన వేళ విశేషంలో, అల్లుడు వచ్చిన వేళ విశేషంలో కొన్ని కొన్ని కలిసి వస్తుంటాయి. మరి అలాంటి కలిసి వచ్చేటప్పుడు నడిచి వచ్చే బిడ్డ పుడతారంటారు పెద్దవాళ్ళు. అదే విధంగా మీరు చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా కొద్ది జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోవాలి. అతి జాగ్రత్తలు మీరు తీసుకోకోకుండా మీరు ఆలోచన చేసినట్టుకైతే దానివల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి. మరి మీ జాతక యోగాన్ని నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా కనబడుతుంది. కాబట్టి 3 గ్రహాలు మీ మీద కొంచెం చక్రం తిరుగుతుంది. కాబట్టి మీ బంధువు మిత్రుల్లో మీ మీద ఘోష ఎక్కువగా ఉంది. నరఘోష, ప్రజాఘోష. ఏమి సంపాదించకపోయినా అరే బాగుండావు, నీకేం తక్కువ, కట్టలు సంపాదిస్తున్నావు, బ్యాంకులో పెడుతున్నావు అని మీ మీద లేనిపోయిన దిష్టి అనేది ఎక్కువగా కనబడుతుంది. ఆ నర దిష్టి వలన చేతికాటకు వచ్చింది చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎదురు కావటం, ఏ కార్యక్రమం చేసినా ముందుకు పోకోకుండా ఉండటం, లక్ష్మమ్మోరు మీకు నిలబడుకోకుండా ఉండటం, ఇలాంటి సంఘటనలు మీకు కొంచెం ఎదురవుతుంటాయి. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఎరుపు వస్తువులు కానీ ఎరుపు వాహనములు కానీ నడపకూడదు. ముగ్గురు కలిసి స్నేహం అనేది ఉండకూడదు. ఏ కార్యక్రమైనా కూడా ఆ కార్యక్రమం ముందే చెప్పి చేయకూడదు. పని అయిన తర్వాత చెప్పుకోవాలి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికైనా కానీ ముందు ఎవరికి మీ ప్లానింగ్ మీ విషయాలని పబ్లిక్ చేయొద్దండి. కాబట్టి స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం పట్టబోతుంది. భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది. మరి మీరు ఊహించని అదృష్ట యోగంలోకి పోబోతున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఏ విషయమైనా కానీ ఆలోచించి ఆచితూసి అడిగేయండి. అందరూ మనవాళ్ళు కాదు, అందరూ మన శత్రువులు కాదు, అందరూ మనకు మిత్రులు కాదు. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేస్తాం అనుకున్నా కూడా ఆలోచించి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. మళ్ళీ విద్యాపరంగా కూడా మీకు మంచి విద్య, వ్యవసాయంలో అభివృద్ధి, మీరు చేయాల్సిన రాజకీయంలో కూడా అభివృద్ధిగా ఉండాల్సి ఉంది. మరి ప్రేమ సమస్యలో చూసుకుంటే మీకు ఎవరిని ప్రేమిస్తారో అది మీకు ఫస్ట్ ఫెయిల్ అయిపోతుంటుంది. సెకండ్ విషయంలో మీకు అభివృద్ధిగా కలిసి వస్తుంటుంది. కాబట్టి మీరు ఎవరిని ప్రేమించినా ఎక్కడ పోయినా అతి జాగ్రత్తలు పాటించండి. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. 9399922254 ఈ నెంబర్కి మీరు సంప్రదించండి. మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.